మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మీ ప్రతి అవసరతలను తీర్చి క్షేమాభివృద్ధి అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు ప్రభువు పరలోకానికి ఆరోహణమవుతున్నటువంటి ఆ సమయంలో శిష్యులందరినీ ధైర్యపరిచి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి మరి వారిని ఎంతగానో బలపరుస్తున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. వాగ్దానం, పరిశుద్ధాత్మను గురించినటువంటి వాగ్దానాన్ని శిష్యులందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీరు శక్తిని పొందాలి అంటే, మీలో పిరికితనం పోవాలి అంటే, మీరు ప్రభువు కోసం బలమైనటువంటి పాత్రలుగా ముందుకు కొనసాగించబడాలి అంటే, మీరు వాగ్దానం, మీకు ఇవ్వబడ్డటువంటి వాగ్దానం మీద మీరు నమ్మకం ఉంచాలి. కనుక తండ్రి వలన మీకు అనుగ్రహించబడుతున్నటువంటి ఆ వాగ్దానం పరిశుద్ధాత్మను గూర్చినటువంటి వాగ్దానం. కనుక పరిశుద్ధాత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అప్పుడు మీలోన్న పిరికితనం కావచ్చు, మీలోన్న అధైర్యం కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ ఉన్నప్పుడు బూదిగంతాల వరకు కూడా మీరు సాక్షులై ఉంటారు. కనుక ఆత్మశక్తి చేత మీరు నింపబడాలి. ఆ ఆత్మశక్తి చేత నింపబడాలంటే మీరు కనిపెట్టి ప్రార్థించాలి అని దేవాది దేవుడు శిష్యులందరికీ తెలియజేసినప్పుడు, శిష్యులందరూ కూడా దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి వారు యెరూషలేములో కూడుకొని దేవాలయంలో వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతున్నట్లుగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య ఈ వాగ్దానాలని జ్ఞాపకం చేసిన తర్వాత ఆ వాగ్దానాన్ని వారు విడిచిపెట్టలేదు. కానీ వాగ్దానం కొరకు దేవుని ఎదుట కనిపెట్టి వారు ప్రార్థన చేసిన తర్వాత వాగ్దానం యొక్క ప్రతిఫలాన్ని శిష్యులందరూ మేడగదిలో పొందుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. వారు ప్రార్థిస్తూ ఉండగా దేవుని యొక్క అగ్ని అభిషేకం వారు పొందుకున్నట్లుగా దేవుని వాక్యాలు మనం చదువుతున్నాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని. వారు దేవుని యొక్క వాగ్దానం మీద నమ్మకం ఉంచారు. ఆ వాగ్దానం వారు పొందుకున్నారు. పరిశుద్ధాత్మ శక్తి చేత వారు నింపబడ్డారు. దేవుని ప్రియులారా, ఆత్మ వారి మీదకు వచ్చినప్పుడు వారు చేసేటువంటి కార్యాలు ఎంతో అద్భుతంగా ఉన్నట్లుగా దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అవును, పేతురు గారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే యేసయ్యను సిలువ వేసినప్పుడు ఉమారు బొంకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. గల కారణం పిరికితనం. అలాగే శిష్యులందరూ చెదిరిపోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం, భయం. కనుక వారిలో ఉన్నటువంటి భయం తొలగిపోవడానికి, వారు మరలా సువార్తని వ్యాప్తి చేయాలంటే వారు శక్తిమంతులు కావాలి. కనుక ఆ శక్తి ఆయన ఇవ్వాలని తన ఆత్మను వారి మధ్యకి పంపినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం.
మరి ఆత్మ వారి మీదకు వచ్చినప్పుడు వారు చేసేటువంటి కార్యాలు ఎంత గొప్ప కార్యాలు చేశారంటే దేవుని వాక్యములో ఆ విషయాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసుకున్నట్లయితే వారు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు వారు దేవుని కొరకు ధైర్యంగా నిలవబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కోసం ధైర్యంగా నిలవబడ్డారు. వాక్యములు మనం చూస్తున్నాం. చూడండి 13వ వచనం, 2వ అధ్యాయం 14వ వచనం చూస్తూ ఉన్నాం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుషులారా, యెరూషలేము కాపురస్తులారా, సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాట వినుడి. చూసారా వాక్యంలో రాయబడిన మాట, లేచి నిలచి బిగ్గరగా వారితో ఇట్లనెను. దేవుని ప్రియులారా, వారు ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని కొరకు వారు ధైర్యంగా నిలబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంతవరకు భయపడినటువంటి వీరందరూ కూడా ఏం చేయబడ్డారంట, దినాన్న ఆత్మశక్తి చేత, నూతన శక్తి చేత నింపబడ్డారు. ఈ ఉదయకాల సమయంలో కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతూ ఉన్నప్పుడు ధైర్యంగా మనం ముందుకు సాగిపోగలం. ధైర్యంగా ప్రభువుని 10 మంది మధ్య ఒప్పుకునేటట్లుగా మనం ఉండగలం. ధైర్యంగా ప్రభువు నామాన్ని గణపరచగలం. ధైర్యంగా ఆయన నామాన్ని ప్రకటించగలం. కనుక వారు ఒకప్పుడు భయపడ్డారు. ఇప్పుడు వారు ఆత్మచేత నింపబడుతూ ఉన్నప్పుడు, వేల సంఖ్యలో జనాలు ఉన్నప్పుడు వారి మధ్య ధైర్యంగా నిలవబడి, దేవుని కొరకు ధైర్యంగా నిలవబడి, దేవుని వాక్యాన్ని, అద్భుతమైనటువంటి రక్షణ సందేశాన్ని అందించినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. చూడండి, పేతురు గారు చేసినటువంటి ప్రసంగానికి అనేకులు, సుమారుగా 3,000 మంది సంఘములో చేర్చబడ్డారని వాక్యంలో రాయబడింది. అనేకులు దేవుని వాక్యమందు విశ్వసించడానికి గల కారణం, దేవుని కొరకు నిలవబడి అద్భుతమైనటువంటి స్వార్థ పరిచర్య చేసినప్పుడు వారు అనేకులు ప్రభువైపు త్రెప్పగలిగారు. గల కారణం, వారు ఆత్మశక్తి చేత నింపబడ్డారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని ప్రియులారా, మనం అందరము కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. మన విశ్వాసాలు ఎటుబడితే అటు తొలగిపోయే విశ్వాసాలుగా ఉండకుండగా స్థిరమైన విశ్వాసాలు కలిగి ప్రభువులో కదలని వారంగా ఉండాలన్నది ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ శక్తి చేత మనల్ని నింపాలని ఆశిస్తూ ఉన్నాడు. ఎందరైతే పరిశుద్ధాత్మ శక్తి కోసం కనిపెట్టి ప్రార్థన చేస్తారో వారినందరినీ ఆయన ఆత్మ చేత ఆయన నింపుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు వీరందరూ కూడా బలహీనులే. ఎప్పుడైతే వారు ఆత్మశక్తి చేత నింపబడ్డారో ప్రభువు కోసం నిలవబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండోది, దేవుని వాక్యాలు అక్కడ మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యంలో రాయబడింది. చూడండి, వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు విద్యలేని పామరులకి వీరికింత జ్ఞానం ఎలాగొచ్చింది? అవును, వారు ఆత్మశక్తి చేత నింపబడ్డారు కనుక దేవుని విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నుండి ప్రజలకు అర్థమయ్యే రీతిలో అద్భుతమైనటువంటి ఆత్మీయ సందేశాన్ని, అద్భుతమైనటువంటి బోధ చేసే వ్యక్తులుగా దేవుడు వీరిని నింపినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అక్కడున్న ప్రజలందరూ వీరు ఎంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నారు? పోనీ వీళ్ళు చదువుకున్న వాళ్ళ, విద్య లేని పామరులు, ధర్మశాస్త్రం గురించినటువంటి కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులు వీరు ఎలాగ దేవుని వాక్యాన్ని లేదా ధర్మశాస్త్రములు ఉన్నటువంటి విషయాలు కూడా ప్రస్తావించి అద్భుత రీతిలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు? వారి ధైర్యానికి మెచ్చుకోవాలి అన్నట్టుగా ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. ఆత్మశక్తి చేత నింపబడితే ధైర్యంగా ప్రభు కోసం నిలవబడతాం. రెండోది, పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు గొప్ప కార్యాలు చేస్తాం. గొప్ప కార్యాలు వాక్యంలో చూస్తున్నాం. 2వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం మనం ఒకసారి చూసుకున్నట్లయితే
43వ వచనం. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగాను. చూసారా, వారి మీదకి ఆత్మ వచ్చినప్పుడు ధైర్యంగా నిలవబడ్డారు. రెండోదిగా వారు గొప్ప కార్యాలు సూచక క్రియలు చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, అంతవరకు యేసుతో తిరిగినప్పుడు వారు సరైనటువంటి కార్యాలు చేయలేకపోయారు. కానీ వారు ఎప్పుడైతే ఆత్మశక్తి చేత నింపబడి యేసయ్య జ్ఞాపకం చేసిన వాగ్దానం మీద వారు ఆధారపడి వాగ్దానాన్ని పొందికిన ఆత్మచేత నింపబడ్డారో, అది మొదలుకుని వారి జీవితంలో ఎప్పుడూ చేయలేనంత అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలన్నీ కూడా గొప్ప మహత్కార్యాలు ఆ దినాన్న వారు చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నువ్వు ప్రార్థన చేస్తావు. నీ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలంటే ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆత్మచేత నింపబడినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మనం అందరం సిద్ధపాటు కలిగి ఉండాలి. అవును, ఈ లోకంలో నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా మన జీవితంలో తన ఆత్మశక్తి చేత మనం నింపబడినట్లుగా దేవుణ్ణి వేడుకుంటే ఆయన ధారాళంగా ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తాను అని దేవుడు మనందరికీ వాగ్దానం చేస్తున్నారు. కనుక ఆయన ఆత్మచేత నింపబడ్డారు కనుక పౌలు, అపోస్తులు వారందరూ కూడా మహత్కార్యాలు చేసినట్లుగా సూచక క్రియలు చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, విశ్వసించిన వారందరూ కూడా ప్రభు అయిన యేసుని రక్షకునిగా అంగీకరించారు. చూసారా, ఆత్మ చేసే కార్యాలు. మనం బలహీనులమే, కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు. కనుక ఆయన మనల్ని నడిపిస్తాడు. మన శక్తిహీనులమే, ఆయన మనకు బలాభివృద్ధిని కలిగింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. మన బలహీనులమే, మనల్ని బలపరుస్తాడు. కనుక ఆత్మశక్తి చేత ఈ ఉదయకాల సమయంలో నింపడానికి దేవుని పిల్లలుగా మనం అందరము కూడా దేవుని ఎదుట కనిపెట్టి ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాము. మూడవదిగా దేవుని ప్రియులారా, వారు అవమానమును సంతోషముగా భరించారు. వాక్యంలో చూసినట్లయితే 5వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 41వ వాక్యం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషముగా మహాసభ నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. చూసారా, వారు దేవుని ఆత్మ వారు పొందుకున్నప్పుడు, ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు అవమానములను కూడా వారు సంతోషంగా భరించి ప్రభువు కోసం ఘనమైన పరిచర్య, ఘనమైన సువార్త చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ భూమి మీద ప్రభువు కోసం మనం నడిపించబడుతున్నప్పుడు ఎన్నో అవమానాలు రావచ్చు, ఎన్నో అపనిందలు రావచ్చు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మశక్తి చేత నింపబడుతున్నప్పుడు అవన్నిటిలో కూడా మనం ఏం పొందుకుంటామంటే సంతోషాన్ని పొందుకుంటాం. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ సందేశాన్ని వింటున్న దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడితే, ఆయన శక్తి చేత నింపున్నప్పుడు ధైర్యంగా ముందుకు సాగిపోగలవు. నీ ద్వారా ఘనమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా సరే ప్రభువు కోసం సాక్షిగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం చేస్తాడు. కనుక అందుకని యేసయ్య చెప్పారు, పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా మీరు శక్తిని పొందుతారని. కనుక ఈ ఉదయకాల సమయంలో దైవికమైనటువంటి శక్తి కావాలంటే పరిశుద్ధాత్ముని చేత మనం అభిషేకింపబడాలి. కనుక ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ శక్తి కోసం దేవుని ఎదుటి వేడుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ధారాళంగా దేవుడు మనందరికీ తన ఆత్మశక్తి చేత నింపి అభిషేకించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం ద్వారా ఘనమైన కార్యాలు చేయగలమని మీరు సెలవిచ్చారు. కనుక ఆత్మశక్తి చేత నింపబడినట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే పిరికివారుగా ఉన్నారో వారి మీద నీ ఆత్మశక్తి చేత నింపండి నా తండ్రి. వారి ధైర్యంగా నీ కొరకు నిలబడినట్లుగా పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా నింపమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరిలోని అయా ధారాళంగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించండి తండ్రి, ఆశీర్వదించండి. యేసు నామము ద్వారా ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
దేవుడు మీ అందరికీ తోడయుండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.